మరొక ఉత్తరాన్ని చూద్దామండి. గీత గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని గజపతి నగరం నుంచి. సనాతన ధర్మంలో 108కి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? సహజంగా ఒక సంఖ్య పూర్తి అయ్యింది అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే 100తో అనుకుంటాం, ఒక 100తో ఆపేద్దాం అని అనుకుంటాం. మనం శూన్యంతో ఆపడము శ్రేష్టము కాదు అని మన గణిత శాస్త్రం చెప్తున్నది. వేదం ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక మంత్ర సాధన మీరు చేసేటట్టయితే 8 అష్టావింశతి అష్టోత్తర శతం, ఇంకా ఆ పైన మీ శక్తి అంటుంది. అంటే నాకు ఈరోజు సమయం లేదనుకోండి, కనీసం 8 మార్లైనా చెయ్యాలి. ఇంకొంచెం సమయం ఉందనుకోండి, కనీసం 28 మార్లైనా చెయ్యాలి. అసలు సమయం ఉండి నిబద్ధతతో చెయ్యాలి అంటే కనీసము 108 పర్యాయాలు చెయ్యాలి. ఈ 108 అనే సంఖ్య కేవలము భారతదేశంలోనే ప్రఖ్యాతమైన సంఖ్య కాదండి. ఫిబొనాకీ రూల్ అని ఒకటి ఉంది దీనికి. ఇది ఈ 108 అనే సంఖ్య అన్ని మతాల వారు అన్ని ధర్మాల వారు ప్రముఖంగా దీన్ని భావించేటువంటి సంఖ్య. ఇది 1, 8 కలిపితే ఎంత? 9. అంటే 9 నవ అనేటువంటి దాని పేరు. అంటే అక్కడ తోటి పూర్ణత్వం సిద్ధిస్తుంది అనేటువంటిది ఒక సిద్ధాంతం. 108 అనేటువంటి సంఖ్యకి ఎప్పుడైతే మీ 99 దాటిందో ఆ తర్వాత వచ్చేటువంటి పూర్ణ సంఖ్య 108. కాబట్టి ఏ పని చేసినా అమ్మవార్లు కానీ ఎవరికైనా సరే మనందరం గుళ్ళోకి వెళ్ళి మాకు అష్టోత్తరం చేయించాలి. అష్టోత్తరం అంటే అర్థం ఏమిటి? పూర్తిగా పలకాలి దాన్ని. అష్టోత్తర శతనామావళి, అష్ట ఉత్తర శతం. ఉత్తరము అంటే అర్థం ఏమిటి? ఉత్తర దిక్కు కాదు, ఉత్తరము అంటే తర్వాత. అష్ట ఉత్తర 8 తర్వాత, దేని తర్వాత 8? శతం. 100 తర్వాత 8 అంటే 108 అని అర్థం అక్కడ. అంటే ఎప్పుడైతే ద్విసంఖ్య 99 పూర్తయిన తర్వాత పూర్ణ సంఖ్య వస్తుందో ఆ పూర్ణ సంఖ్యలో పరిపూర్ణ సంఖ్య ఎప్పుడు వస్తుంది అంటే అది 108 అయితే వస్తుంది. అలా సహస్రం ఎప్పుడవుతుంది పూర్తి? సహస్రం తర్వాత 8 అయితే సహస్రం పూర్తవుతుంది. అట్లా మొత్తము సంఖ్యలో ఆ 9 అనేటువంటిది రావడం కోసం ఇది అన్ని ధర్మాల వాళ్ళు పరిపూర్తిగా పవిత్రంగా భావించే సంఖ్య 108. కేవలం మనకే కాదు ఇది. మీరు మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినా ఈ 108 చాలా పవిత్రంగా భావిస్తారు వాళ్ళు. అలా మనం ఈ 108 అనేటువంటిది ఒక ప్రమాణంగానే మనం మంత్ర సంఖ్యలో మంత్ర జపంలో ఇది ఒక ప్రమాణంగానే మనం ముందుకు వెళ్తాం అన్నమాట. అదే పూర్ణ సంఖ్యగా 108కి ప్రాధాన్యత అక్కడ.